అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు దాహం తీర్చుకోడానికి మళ్లీ మూత్రమే తాగుతారా? వాస్తవం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. అంతరిక్షంలో ఆహారం ఎలా తింటారు? జీరో గ్రావిటీ వల్ల ఆహార పదార్థాలు తేలిపోతాయి. అందుకే స్పేస్లో భోజనం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం తేలుతూ స్పేస్షిప్లోని పరికరాల్లో పడితే ప్రమాదం. ఇవి నోరు, ముక్కులోకి వెళ్లి ఊపిరాడకపోవచ్చు. అందుకే అక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేసిన డీహైడ్రేట్ చేసిన ఆహారమే ఉంటుంది. తినే ముందు ఆ ప్యాకెట్కి సూచి ద్వారా వేడి నీళ్లు వేసి తినేలా తయారు చేస్తారు. టీ, కాఫీ, జ్యూస్ వంటి పానీయాలు పౌడర్లా ఉంటాయి. వాటిని నీటితో కలిపి తాగుతారు. ఆహారం వేడిగా చేయడానికి ప్రత్యేక హీటర్ ఉంటుంది. తినే ముందు ఆస్ట్రోనాట్లు తమ కాళ్లను బెల్టులతో కట్టుకుని కదలకుండా ఉంచుకుంటారు. ప్లాస్టర్ సాయంతో స్పూన్లు, ప్యాకెట్లు ప్లేట్కి అంటించి పెట్టుకుంటారు. ఆహార ప్యాకెట్ను చిన్నగా కట్ చేసి స్పూన్తో లోపలి నుంచి తింటారు. ఉప్పుని నీటిలో కలిపి డ్రాపర్ ద్వారా ఆహారానికి కలుపుతారు. స్పూన్లు, ఫోర్క్స్ వంటి పరికరాలు వైప్స్తో తుడవాలి. అక్కడ నీళ్లు పోసి కడగడం జరగదు. తినడం కాస్త సులువు కాని మలమూత్ర విసర్జన అంత సులువు కాదు. అంతరిక్షంలో గ్రావిటీ లేకపోవడం వల్ల శరీరం విడిచే వ్యర్థ పదార్థాలు స్పేస్ స్టేషన్లో తేలిపోతూ తిరుగుతాయి. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఆస్ట్రోనాట్లు మూత్ర విసర్జనకు ప్రత్యేకంగా తయారుచేసిన సక్షన్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఈ సిస్టమ్ మూత్రాన్ని శరీరానికి అంటకుండా ఒక కంటైనర్లోకి లాక్కొంటుంది. ఈ మూత్రాన్ని తర్వాత శుభ్రపర్చి తిరిగి తాగడానికి వాడతారు. అవును, నిజమే. తమ మూత్రాన్ని శుభ్రపర్చి తిరిగి తాగడం స్పేస్లో తప్పనిసరి. మల విసర్జన గురించి చెప్పాలంటే ఆస్ట్రోనాట్లు సీటుకు బలంగా పట్టుకుని కూర్చోవాలి, లేకపోతే తేలిపోతారు. సీటు ఎత్తగానే సక్షన్ వర్క్ మొదలవుతుంది. మలాన్ని ఒక ప్రత్యేక కంటైనర్లో నిల్వ చేస్తారు.